ఏసీఐ న్యూస్ కి స్వాగతం. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలోని కాపు వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా బుధవారం పూజ నిర్వహించి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులోని కాపు వీధిలో గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణేష్ విగ్రహంతో పాటు సాయిబాబా విగ్రహం ఉన్న విగ్రహాల్ని ఏర్పాటు చేయడం, వాటిని తన చేతుల మీదుగా పూజలు నిర్వహించి ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు. ఆ గణేశుడు ప్రజలందరినీ అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా చల్లగా చూడాలని పూజించానన్నారు. నెల్లూరు ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఆనం రంగయామూర్ రెడ్డి, ఆనం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాపు వీధి మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగేటువంటి వినాయక చవితి ఉత్సవాలకి ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వినాయక ఉత్సవాలను ప్రారంభ కార్యక్రమంలో నేను, నాతోటి సోదరులు, కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు ఇక్కడికి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి వినాయక చవితి ఉత్సవాలతో ప్రారంభమయ్యేటువంటి హిందూ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవాళ ప్రారంభమవుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం జరిగేదే, కానీ గడిచిన 2 సంవత్సరాల్లో కరోనా బారిన పడి కోవిడ్ నిబంధనల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలను చేయలేకపోయాం. కానీ ఈ సంవత్సరం చాలా గొప్పగా వైభవపేతంగా వినాయక చవితి ఉత్సవాలను జరిపి ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండే విధంగా, ప్రతి ఒక్కరికి ఎటువంటి విఘ్నాలు లేకుండా భవిష్యత్ జీవితం మరి చాలా గొప్పగా ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు కోరాం. అందరికీ ఆ వినాయక యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి.